ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తొలి విడతలో 7 మండలాల్లోని 172 పంచాయతీలు 1740 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ తొలి విడతలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,41,137 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలి విడత ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ప్రక్రియకు సంబంధించి సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు, పోలింగ్ సంబంధించిన మెటీరియల్ను తీసుకొచ్చేందుకు ఎన్నికల సిబ్బంది కూడా వారు విధుల్లో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా పోలింగ్ సక్రమంగా నిర్వహించేందుకు మొదట నుంచి కూడా ఇప్పటికే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇచ్చిన నేపథ్యంలోనే మొత్తం పోలింగ్ సిబ్బంది దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా బ్యాగ్స్ కావచ్చు, బ్యాలెట్ బాక్సులు మొత్తం కూడా తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. అది బ్యాలెట్ బాక్సులకు సంబంధించిన మెటీరియల్ ఏముంది ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా సిబ్బంది అంతా కూడా మొత్తం వాటిని కూడా చూసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో అటు మనుగూరు, అశ్వాపురం, బుర్గంపాడు, భద్రాచలం, పినపాక, చెర్ల, కరకగూడెం మండలాల్లో దాదాపుగా 159 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరుగుతున్న పరిస్థితి. ఎన్నికలకు సంబంధించి కూడా దాదాపుగా 1428 పోలింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశారు. 1713 మంది పోలింగ్ అధికారులను, అదేవిధంగా 2295 మంది సిబ్బందిని కూడా నియమించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సమస్యాత్మకమైన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలింగ్ సిబ్బందికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి సామగ్రి ఇచ్చారు, వాళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అని తెలిసినందుకు పోలింగ్ సంబంధించిన ఏం మెటీరియల్ ఇచ్చారు, ఏం చెప్తున్నారు? వాళ్ళు లిస్ట్ ఇచ్చిన ప్రకారంగా అన్ని మొత్తం ఇచ్చారు. అంతా కూడా సక్రమంగా ఉంది, మాకు సంతృప్తిగా ఉంది. మార్నింగ్ 8కి అందరూ ఇక్కడ చేరుకున్నామండి. అన్ని ఏర్పాట్లు చాలా బాగున్నాయి. సో ఇప్పుడు ఇది ఫేజ్ 1లో భాగంగా మేము ఇక్కడ రఘునాథపాలెం మండలంలో ఇక్కడ అలాట్ చేయడం జరిగింది, జంకల్తండా మేము. సో మేమంతా పోలింగ్ మెటీరియల్ అంతా తీసుకున్నామండి. ఇక్కడ అంతా కూడా ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయి. ప్రతిదానికి దేనికి అదే సెగ్రిగేషన్ ఉంది. సో అంతా కూడా మెటీరియల్ చెక్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎవరెవరైతే ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్ళాలో మెటీరియల్ తీసుకొని దాన్ని చెక్ చేసుకుంటూ ఉన్నామండి. ఇప్పుడు మేడం చెప్పండి, ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీకు ఉన్నతాధికారులు? 3 ట్రైనింగ్లు ఇచ్చారు సార్. అందరం పర్ఫెక్ట్గా తయారైనమని అనుకుంటున్నాం. ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగున్నాయి. ఎక్కడ ఏ మెటీరియల్ కూడా చక్కగా ఇస్తున్నారు సార్, ఏది మిస్ అవ్వట్లేదు. బ్యాలెట్ పేపర్లు ఇంకా ఇవ్వాల్సి ఉంది, అది ఆర్ఓ గారు ఇస్తారంట, ఇంకా మాకు అందలేదు. సజావుగా ఎన్నికలు జరిగేటట్లుగా మాకు పకడ్బందీగా శిక్షణ ఇచ్చారు. ఇబ్బందులు ఏం లేవు సార్, అందరం రెడీగా ఉన్నాం. రేపు జరగబోయే ఎలక్షన్లు ప్రశాంతంగా జరుగుతాయని. మరి కొద్దిసేపట్లోనే మెటీరియల్ తీసుకుని నేరుగా గ్రామ పంచాయతీ ఎవరైతే అలాట్మెంట్ చేస్తారో ఆ గ్రామ పంచాయతీలకు మెటీరియల్తో పాటు కూడా వెళ్ళిన అందుకు సంబంధించినటువంటి సమస్యాత్మక ప్రాంతంలో పోలీసులు మాత్రం కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు కూడా తుది ఫలితాలు అక్కడే వెలువడే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ర్యాలీలు, సభలు నిర్వహించొద్దని ముందస్తుగానే పోలీసులు అభ్యర్థులకు తెలియజెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా రేపు ఉదయం నుంచి జరిగే పోలింగ్ అంటే ప్రక్రియకు సంబంధించి సజావుగా జరిగేందుకు అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేస్తారని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ ఖమ్మం.